తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఎవరైతే మాప్ ఆఫ్ ఫేస్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో, వాళ్ళందరి కోసం డీటెయిల్‌గా ఈ వీడియో లోపల ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తున్నా. అండ్ దాంతో పాటుగా మనకుండే కామన్ డౌట్స్ ఏంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మస్తు ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, డూ ఫాలో పక్కాగా అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్‌లీ ఏంది అంటే, అందరికుండే కామన్ డౌట్ ఏందంటే, మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు? ఓకేనా? లాస్ట్ డేట్ ఎప్పటి వరకుంది అనే విషయానికొస్తే, మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 1 డిసెంబర్ 2025. ఓకేనా? 1 డిసెంబర్ 2025 దాకా మనకు టైం అయితే ఉంది. ఓకేనా? అండ్ 1 డిసెంబర్ 2025 1 పీఎం దాకానే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ మనకి ఒక 2 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు అప్రాక్సిమేట్‌లీ. సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక డౌట్ ఏందంటే, బ్రో మాకు ఓటీపీ వస్తలేదు అని చెప్పి అంటున్నారు. సో, కొన్ని సార్లు మీ దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఓకేనా? మీది ఒకవేళ రూరల్ ఏరియా అయితే మనకేమైతుంది కదా అంటే ఓటీపీస్ అనేది రావట్లేదు. కాబట్టి ఏందంటే ఒక 1 అవర్, 2 అవర్స్ ఆగి ట్రై చేయండి. సో, ఓటీపీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ సిగ్నల్ ఉన్న ఏరియాస్‌కెళ్తే బెస్ట్. ఓకేనా? సిగ్నల్ ఉన్న ఏరియాస్‌కెళ్తే బెస్ట్. అండ్ దాంతో పాటుగా అన్‌రీడ్ మెసేజెస్ అని జెప్పి, అన్‌రీడ్ మెసేజెస్ అని జెప్పుంటే, అన్‌రీడ్ మెసేజెస్ లోపల గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే ట్రూ కాలర్ యాప్ ఉందనుకో, ట్రూ కాలర్ యాప్ లోపల డైరెక్ట్ మీరు కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ అని జెప్పి సెర్చ్ చేస్తే వస్తాయి. ఓకేనా? ఓటీపీస్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూరల్ ఏరియా. ఏరియా లోపల అంటే చిన్న చిన్న విలేజెస్ లోపల ఓటీపీస్ అయితే వస్తలేవు. సో, ఇంకా లైక్ వస్తలేవు 2, 3 సార్లు ట్రై జేసినాం. ఓకేనా? ఒక డే మొత్తం ట్రై జేసినాం అయినా గూడా వస్తలేవు బ్రో అనంటే మెయిల్ జేయండి. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి మెయిల్ జేయండి, కాల్ జేయండి. ఇట్లా ఓటీపీస్ వస్తలేవు సార్ అని చెప్పండి. వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తారు మనకి. ఓకేనా? ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సీట్ అలాట్‌మెంట్ కాదు. సో, మళ్ళీ మనకు ఫర్దర్‌గా సఫర్ అవ్వాల్సి ఉంటది కాబట్టి, చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? వాళ్ళకి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, మెయిల్స్ చేయండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? ఒకసారి మనకు 1 డిసెంబర్ అయిపోయింది అంటే మనం ఏం చేయడానికి ఉండదన్నట్టు. 1 డిసెంబర్ 2025 1 పీఎం దాటింది అంటే మనం చేయడానికి ఏముండది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఫేజ్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ ఉందా? అనే విషయానికొస్తే మనకింకా అఫీషియల్‌గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? లాస్ట్ ఇయర్ అయితే ఉండే నెక్స్ట్ ఫేజ్ అనేది. అంటే స్ట్రే ఫేజ్ అనేది ఉండే. కానీ ఇప్పుడు ఉంటదా? ఉండదా? అనేది తెలవదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ ఫేజ్ అనేది డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ సీట్స్. ఓకేనా? ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఇంకా మిగిలి ఉన్నాయనే దాన్ని బట్టి నెక్స్ట్ ఫేజ్ అనేది డిపెండ్ అయి ఉంటది కాబట్టి, నేనేం జెప్తా గదా! అంటే నెక్స్ట్ ఫేజ్ గురించి ఆలోచించకుర్రి. ఒకవేళ సీట్లుండి నెక్స్ట్ ఫేజ్ ఉంటే నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ గురించి ఆలోచించకండి. ఈ ఫేజ్‌ని మంచిగా యుటిలైజ్ జేసుకోవడానికి ట్రై జేయండి. అండ్ మాకు సీట్ వస్తదా బ్రో మరే? ఓకేనా? మాకు గవర్నమెంట్ లోపల సీట్ రావాలనుకుంటున్నాం. మాకు గవర్నమెంట్‌లో మరి సీట్ వస్తదా? అనంటే ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి డిపెండ్ అయితది. ఓకేనా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయితది. నాకు గవర్నమెంట్‌లోనే గావాలి బ్రో అని అంటున్నారు కొంతమంది. సో, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే దాన్ని డిపెండ్ అయితది. అండ్ దాని తర్వాత మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని డిపెండ్ అయితదన్నట్టు. బ్రో నాకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది గవర్నమెంట్‌లోనే. సెకండ్ ఫేజ్ వేరే గవర్నమెంట్‌లో రావాలనుకుంటున్నా అనంటే కష్టమే. ఓకేనా? సో, ఎందుకంటే చాలా తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉంటాయి కాబట్టి చాలా కష్టం. కానీ ట్రై అయితే చేయండి. ఓకేనా? మీ ర్యాంక్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటది. ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటదన్నట్టు. ఓకేనా? మీకంటే ఎంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది అనే దాని మీద కూడా డిపెండ్ అయితది. సో, ఇవన్నీ కూడా డిపెండ్ అయితా ఉంటది. మనం చేసేదేంటంటే ఒక ప్రయత్నం కాబట్టి యూ కెన్ ట్రై. ఒక అటెంప్ట్ అయితే ఇయ్యొచ్చు. ఇప్పుడు నాకు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రాలేదు. ఓకేనా? ఇంకొక డౌట్ ఏంది కదా అంటే, బ్రో నాకు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రాలేదు. సో, ఇప్పుడు సీట్ వస్తదా? అనంటే ఫేజ్ 1లా 100% సీట్స్ ఉంటాయి. రాలే. ఫేజ్ 2లా
అరౌండ్ 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. రాలే. సో, నేనేం చెప్తా అంటే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా రాలేదు కాబట్టి ఫేజ్ 3 ఏదైతే ఈ మాప్ అప్ ఫేజ్ ఉంది చూసినావా? ఆ మాప్ అప్ ఫేజ్‌లో రావడం గూడా కష్టమే. కానీ మీరు ఒక అటెంప్ట్ అయితే ఇవ్వండి. సో, నేను అది చెప్తా డీటెయిల్‌గా ఏందంటే ఒకటే విషయం. ఫేజ్ 1లా, ఫేజ్ 2లోనే నీకు రావాల్సుండే. కానీ రాలేదు. కానీ ఏందంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 390 పీపుల్ నాట్ ఎలిజిబుల్ గదా! ఇప్పుడు 390 మంది ఎలిజిబుల్ గాదు. ఆల్‌మోస్ట్ 390 సీట్స్ ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తా కదంటే, మేబీ ఈ 390 మంది ఎలిజిబుల్ గాలేదు గాబట్టి, మీరొక ట్రై అయితే చేసి చూడండి. ఇంకా 390 పీపుల్‌కి ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ రావచ్చు. ఓకేనా? సో, వస్తది, రాదు అని చెప్పడానికి లేదు. మీ ర్యాంక్ మంచిగుంటే మాత్రం ఫర్ సపోజ్ మీ ర్యాంక్ 10,000 కన్నా తక్కువుంటే మాత్రం సీట్ వచ్చే ఛాన్సెస్ మంచిగుంటాయన్నట్టు. ఓకేనా? సో, అది నేను డీటెయిల్ చెప్తా. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే ట్రై చేయండి అని చెప్తా. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తా. ఓకేనా? అండ్ బాయ్స్ విషయానికొస్తే బాయ్స్‌కి ఈ మాపా ఫేజ్ లోపల సీట్ రావడం అనేది ఇంకా కాంప్లికేటెడ్. ఫేజ్ 1లా, ఫేజ్ 2లా బాయ్స్‌కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఓకేనా? యాస్ కంపేర్ టు గర్ల్స్ ఫేజ్ 1లా, ఫేజ్ 2లా బాయ్స్‌కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు మాపప్ ఫేజ్‌లో రావడం అనేది సో, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ కానీ ట్రై చేయండి బ్రో. ఓకేనా? గర్ల్స్ లోపల గూడా తక్కువ సీట్లున్నాయి. సో, గర్ల్స్ గూడా ట్రై చేయండి. వస్తే రావచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ మీ ర్యాంక్. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, నేను అనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ లేదు బ్రో. ఓకేనా? వేకెన్సీ అనేది నేను అనుకున్న కాలేజ్ లోపల లేదు అని చెప్పి మనోళ్ళు అంటున్నారన్నట్టు. సో, నేనేం చెప్తా అంటే మీరనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ లేకపోయినా, మీరనుకున్న కేటగిరీ లోపల వేకెన్సీ లేకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? వేకెన్సీ లేకపోయినా గూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, మీకు ఏమైతది గదా అంటే స్లైడింగ్ అనేది ఉంటది. స్లైడింగ్ వల్ల ఏమైతది గదా అంటే మనకు మేబీ సీట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా? లైక్ సీట్స్ ఇంక్రీజ్ గావు. వేకెన్సీ అనేది పెరగొచ్చు. ఓకేనా? వేరే మీరనుకున్న కాలేజ్ లోపల మీరు చూసేటప్పుడు వేకెన్సీ లేకపోయినా కూడా వెబ్ ఆప్షన్ అప్పుడు ఏమైతదంటే వేకెన్సీ అనేది క్రియేట్ అయితదన్నట్టు. ఓకేనా? మీరు చూసిన కాలేజ్ లోపల, మీరు చూసిన కేటగిరీ లోపల ఏమైతదంటే వేకెన్సీ లేకపోవచ్చు. ఓకేనా? మీరు లైక్ ఇప్పుడు వేకెన్సీ లిస్ట్ ఉంది గదా! అందులోపల మీకు వేకెన్సీ లేకపోయినా గూడా వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఏమైతది అంటే మీరనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ పె ఉండొచ్చు. మీరనుకున్న కేటగిరీ లోపల వేకెన్సీ అనేది ఉండొచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్ పెట్టడం లోపల పోయేదేం లేదు గదా! సో, ఇస్తే బెస్ట్ అని జెప్పి నేను చెప్తా. ఎందుకంటే స్లైడింగ్ అనేది ఉంటది గాబట్టి, సో, స్లైడింగ్ ఉన్నది అని జెప్పి గుర్తుపెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? అది వేకెన్సీ విషయంలోనే గావచ్చు. ఇంకొకటి ఫేజ్ 3 లోపల ఏదైతే ఈ ఫేజ్ 3 ఉందో మాపప్ ఫేజ్ ఉందో ఇందులోపల సీట్ వస్తే పక్కా జాయిన్ గావాలే. అండ్ ప్రీవియస్ వచ్చిన సీట్ క్యాన్సల్ అయితది. ఓకేనా? సో, నా సీట్ ఎప్పుడు క్యాన్సల్ అయితది బ్రో అనంటే ఇంకొక డౌట్ ఏంది గదంటే నా సీట్ ఎప్పుడు క్యాన్సల్ అయితది బ్రో అనంటే ఫేజ్ 3 లోపల సీట్ వస్తేనే క్యాన్సల్ అయితది. మాపప్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నంత మాత్రాన సీట్ క్యాన్సల్ గాదు. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది. నేను కన్ఫర్మ్ చేసుకున్నా. నేనిప్పుడు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటున్నా. అప్పుడు నేను వెబ్ ఆప్షన్‌లు ఇస్తే నా ఫేజ్ 3లా అంటే ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ క్యాన్సల్ అయితదా? లేకపోతే నేను ప్రీవియస్‌గా ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది కదా! ఆ సీట్ క్యాన్సల్ అయితదా? అంటే ఫేజ్ 3లా సీట్ అనేది వస్తేనే ఫేజ్ 1 సీట్ ఆర్ ఫేజ్ 2 సీట్ అనేది క్యాన్సల్ అయితది. లేదు అన్న సిట్యుయేషన్ లోపల మనకు సీట్ అయితే క్యాన్సల్ కాదు. ఓకేనా? సింపుల్లీ ఫేజ్ 3 లోపల సీట్ వస్తే మాత్రమే ఫేజ్ 1లో వచ్చిన సీట్ ఆర్ ఫేజ్ 2లో వచ్చిన సీట్ క్యాన్సల్ అయితది. ఫేజ్ 3లో సీట్ రాకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ కాదు. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినంత మాత్రాన సీట్ క్యాన్సల్ కాదు. సీట్ అలాట్‌మెంట్ అయితేనే ఫేజ్ 1లో వచ్చిన సీట్ కావచ్చు, ఫేజ్ 2లో వచ్చిన సీట్ కావచ్చు క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకి అందరికి ఒక డౌట్ ఉంది గదా! సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? ఎవరెవరు ఎలిజిబుల్ గారు ఈ మాప్ ఆఫ్ ఫేస్‌కి అని చెప్పి. సో, నేను క్లియర్‌గా మీకు చెప్తా. ఓకేనా? సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? ఎవరెవరు ఎలిజిబుల్ గారు అని జెప్పి. సో, ఫస్ట్‌లీ కొన్ని సినారియోస్ మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో, మంచిగా ఇనుర్రి. కొన్ని సినారియోస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సినారియో ఏంది గదా అంటే, బ్రో నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. ఓకేనా? ఫేజ్ 1 లోపల నాకు సీట్ రాలేదు. ఫేజ్ 2 లోపల నాకు సీట్ రాలేదు. నేను ఫేజ్ 3కి ఎలిజిబులేనా అంటే, ఫేజ్ 3కి నువ్వు ఎలిజిబులే. ఓకేనా?
యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఇంకొక సినారియో. నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. అండ్ ఫేజ్ 2 లోపల గూడా నాకు సీటొచ్చింది. నువ్వు జాయిన్ అయినవు. ఓకేనా? సీటొచ్చింది. నువ్వు జాయిన్ అయినవు. దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా? ఫేజ్ 3కి నువ్వు ఎలిజిబుల్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ నువ్వు నీకిక్కడ సీట్ రాలేదు. ఓకేనా? సో, ఇక్కడ నీకు సీటు రాలేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఫేజ్ 1లో రాలేదు, 2లో రాలేదు. అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అయితావు. సో, ఫేజ్ 1లో సీటొచ్చింది, జాయిన్ అయినావు. ఫేజ్ 2లో సీటొచ్చింది, జాయిన్ అయినావు. అప్పుడు గూడా నువ్వు ఎలిజిబుల్ అయితావు ఫేజ్ 3కి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఫేజ్ 1 లోపలొచ్చింది, నేను జాయిన్ గాలే. ఓకేనా? ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది బ్రో. కానీ నేను జాయిన్ కాలేదు. ఓకేనా? సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ గాకపోయినా ఫేజ్ 3కి ఎలిజిబులే. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే ఫేజ్ 1 లోపలొచ్చింది. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది. సీట్ అలాటెడ్. సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. నేను జాయిన్ గాలేదు. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. జాయిన్ కాలేదు. అప్పుడు ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయింది. దెన్ దాని తర్వాత ఏందంటే ఫేజ్ 2కి ఎలిజిబుల్ ఇచ్చిర్రు గదా! మనకి వన్ టైమ్ ఎగ్జామ్షన్ కింద. ఫేజ్ 2 లోపల సీటొచ్చిన తర్వాత జాయిన్ అయినవు. సో, ఇప్పుడు నువ్వేందంటే ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? సో, ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ గాలేదు. ఫేజ్ 2 లోపల సీటొచ్చింది, జాయిన్ అయినా. అప్పుడు నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? సో, దాని దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ అనేది వచ్చింది. ఫేజ్ 2 లోపల సీట్ అనేది రాలేదు. అప్పుడు గూడా నువ్వు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. నువ్వు జాయిన్ అయినా ఎలిజిబుల్ అయితావు. జాయిన్ కాకపోయినా ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. ఓకేనా? నువ్వు జాయిన్ అయినా ఎలిజిబుల్ అయితావు. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ గాకపోయినా గూడా ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. సో, బ్రో నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను జాయిన్ అయినా. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినా నాకు సీట్ రాలే. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా? ఫేజ్ 3కి నువ్వు ఎలిజిబుల్ అయితావు. బ్రో నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను జాయిన్ కాలేదు. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను జాయిన్ గాలేదు. ఫేజ్ 2లో గూడా నాకు సీటొచ్చింది. ఓకేనా? సో, ఫేజ్ 2లో గూడా సీటొచ్చింది. జాయిన్ కాలేదు అంటే ఎలిజిబుల్ గాదు. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ గాకపోయి, ఫేజ్ 2లో సీట్ రాకపోతే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే ఫేజ్ 1లో వచ్చింది, జాయిన్ గాలే. ఓకేనా? ఫేజ్ 1 లోపల అలాట్ అయింది నాకు సీటు. నాట్ జాయిన్డ్. అండ్ దెన్ దాని తర్వాత నాకు ఫేజ్ 2 లోపల వచ్చింది. నేను జాయిన్ గాలేదు. దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? నువ్వు ఎలిజిబుల్ కాదు ఫేజ్ 3కి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫేజ్ 1 లోపల నాకొచ్చింది. నాకు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. నేను జాయిన్ అయినా. దెన్ ఫేజ్ 2 లోపల నాకు సీటొచ్చింది. నేను జాయిన్ కాలేదు. సో, అప్పుడు యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా? సో, సినారియో ఏంది గదా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నాకు ఫేజ్ 1లా సీట్ రాలేదు బ్రో. ఫేజ్ 2లో గూడా నాకు సీట్ రాలేదు. అంటే నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబులే. ఫేజ్ 1లో రాలే, ఫేజ్ 2లో రాలే. కాబట్టి యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3. ఫేజ్ 1లో రానోళ్ళు, ఫేజ్ 2లో రానోళ్ళు ఫేజ్ 3కి ఎలిజిబుల్ అన్నట్టు. సో, ఫేజ్ 1లో వచ్చింది, 2లో వచ్చింది. జాయిన్ అయినవు. అప్పుడు గూడా నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబులే. ఓకేనా? అండ్ దెన్ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. కానీ నేను జాయిన్ గాలేదు బ్రో. అంటే ఓకే. ఫేజ్ 1లో సీటొచ్చింది, జాయిన్ గాలే. ఓకే. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. అండ్ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. ఓకేనా? కానీ నువ్వు జాయిన్ గాలే. దెన్ ఫేజ్ 2 లోపల సీటొచ్చింది. జాయిన్ అయినవు. అప్పుడు గూడా నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబుల్ అయితావన్నట్టు. అండ్ దెన్ ఇంకొక సినారియో ఏంది గదా అంటే మనం ఇక్కడ జూసుకుంటే నాకు ఫేజ్ 1 లోపల
సీటొచ్చింది. నేను జాయిన్ గాలే. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టినా. సీట్ అనేది రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబులే. ఓకేనా? ఫేజ్ 3కి ఏమైతావు? ఎలిజిబుల్ అయితావు. ఫేజ్ 1ల సీట్ రాలేదు. ఓకే. లైక్ ఫేజ్ 1ల సీటొచ్చింది. ఓకేనా? ఫేజ్ 1ల సీటొచ్చింది. కానీ నువ్వు జాయిన్ గాలేదు. అండ్ దెన్ ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు. వెబ్ ఆప్షన్‌లో పెట్టినావు గానీ సీట్ రాలేదు. అప్పుడు నువ్వు ఫేజ్ 3కి ఎలిజిబుల్ అయితావన్నట్టు. సో, మరి ఎప్పుడు ఎలిజిబుల్ గారు మరి ఫేజ్ 3కి అనంటే, ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ గాకపోయినా ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ గాకపోయి, ఫేజ్ 2ల సీటొచ్చి జాయిన్ గాకపోయినా ఎలిజిబుల్ గాదన్నట్టు. ఓకేనా? అంటే ఫేజ్ 1ల సీటొచ్చి జాయిన్ గాకపోయి, ఫేజ్ 2ల సీట్ రాకపోతే ఏం గాదు. ఫేజ్ 1ల సీటొచ్చింది జాయిన్ గాలేదు. ఫేజ్ 2ల సీటొచ్చింది జాయిన్ గాలేదు. అప్పుడు నువ్వు థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు అన్నట్టు. అండ్ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. జాయిన్ అయినవు. ఫేజ్ 2 లోపల సీటొచ్చింది. అప్పుడు నువ్వు జాయిన్ గాలేదు అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3. ఓకేనా? సింపుల్‌గా నేనేం జెప్తా గదా! అంటే ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా? ప్రతి ఒక్కరు గూడా ఎలిజిబుల్. ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకొనుండాలే. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండాలే. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకొనుండాలే. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండాలే. నీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీటొస్తే జాయిన్ అయ్యి ఉండాలే. ఓకేనా? జాయిన్ అయ్యుంటే మాత్రమే నువ్వు ఎలిజిబుల్. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుండి ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుండి, ఫేజ్ 2 లోపల సీటొస్తే మాత్రం జాయిన్ అయితే నువ్వు ఎలిజిబుల్. ఎలిజిబుల్ గానోళ్ళు ఒకటే కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటరు. ఏందంటే ఫేజ్ 2 లోపల సీటొచ్చిన తర్వాత రిపోర్ట్ జేయని వాళ్ళెవ్వరు గూడా ఎలిజిబుల్ గాదు. ఓకేనా? ఫేజ్ 2లో నాకు సీటొచ్చింది బ్రో. నేను రిపోర్టింగ్ చెయ్యలేదు అన్నోళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని జెప్పి నేను జెప్తా. ఓకేనా? అకార్డింగ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ రెగ్యులేషన్స్. ఓకేనా? సో, ఇంత సింపుల్‌గా మనం అయితే ఎవరు ఎలిజిబుల్, ఎలిజిబుల్ కాదని చెప్పి మాట్లాడుకున్నాం. సో, ఇంకా క్లారిటీ రాలేదంటే సో, మళ్ళొకసారి వీడియో చూడుర్రి. సింపుల్‌గా ఏందంటే ఒకటే ఫేజ్ 2 లోపల సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ ఎవరైతే చెయ్యరో, ఎవరైతే జాయిన్ గారో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు ఎలిజిబులే. ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2లో సీట్ వచ్చింది, జాయిన్ అయినావు ఎలిజిబులే. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ వచ్చింది, జాయిన్ కాలేదు. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది. జాయిన్ కాలేదు. ఫేజ్ 2లో సీటొచ్చింది. జాయిన్ అయినావు. అప్పుడు కూడా ఎలిజిబులే. ఓకేనా? సో, ఫేజ్ 1ల సీటొచ్చి జాయిన్ కాకపోయినా గూడా ఎలిజిబుల్ అయితరు. ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే. ఎందుకంటే ఫేజ్ 1ల సీట్ రానోళ్ళందరూ కూడా వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇచ్చిర్రన్నట్టు. కానీ ఫేజ్ 2ల ఏందంటే సీటొచ్చి జాయిన్ కానోళ్ళకి ఎగ్జామ్షన్ ఏం లేదు. కాబట్టి ఫేజ్ 2 లోపల సీటొచ్చి జాయిన్ గాని ప్రతి క్యాండిడేట్ గూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్.